హలో అందరికి. రానే వచ్చేసింది నిశ్చితార్థం రోజు. కమ్మని కబుర్లలో బెల్జియంలో ఎలా జరిగిందో చూసేద్దాం. బెల్జియంలో మా ప్రిపరేషన్, ఇండియా నుంచి ఏం తెప్పించుకున్నాం అని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ పైన ఇన్ఫోలో వీడియోస్ లింక్స్ పెడతాను, క్లిక్ చేయండి. దేవుడు తన బ్లెస్సింగ్స్ పెద్ద వర్షం రూపంలో ఇస్తున్నాడు. ఫుల్ గా వర్షం పడుతుంది. అవుట్ సైడ్ డెకార్ ప్లానింగ్ వర్షం వల్ల కొంచెం చేంజెస్ చేశాం. 7కి వెన్యూ హ్యాండ్ ఓవర్ ఇస్తే అన్ని ఐటమ్స్ ఇంటి నుంచి తీసుకుని వచ్చి నా ఫ్యామిలీ ఇలా డెకార్ చేశారు. టేబుల్స్ కాఫీ షాప్ సెటప్ నుంచి ఇలా మనకు కావాల్సినట్టు చేశారు. బాగుంది కదా డెకార్ అండ్ ద వెన్యూ. ఈ మూమెంట్ ఎంత స్పెషల్ అంటే మా తరపున, అబ్బాయి వాళ్ళ తరపున ఇమీడియట్ ఫ్యామిలీయే కాకుండా ఇతర దేశస్తులు, మా క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చారు. దాంట్లో ఇండియన్స్ అండ్ బెల్జియన్స్ తో పాటు బ్రిటిషర్స్, స్పానిష్, ఆఫ్ఘనిస్తాన్, బ్రెజిలియన్, పాకిస్తాన్, మాల్టీస్ ఉన్నారు. ఇంటర్నేషనల్ వైజ్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ వీళ్ళకి రావడం ఎంతో అదృష్టం ఈ కపుల్ కి. ఇక్కడ అందరూ మన ట్రెడిషన్ ని, కల్చర్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఎదురు చూస్తున్నారు. పంతుల్ గారు చాలా కలుపుగోలు గల మనిషి, చాలా ఎనర్జెటిక్. ప్రతి స్టెప్ ని అందరికీ అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Confirming the marriage and with the date, so there will be a paper which will be written and which will be told by the elders. So here in that, as part of the tradition, it will be a priest or someone will read it out and confirm that this marriage is fixed. ఒక పక్క మా ఫ్యామిలీ, ఇంకో సైడ్ అల్లుడు గారి అమ్మ నాన్న ప్లేస్ లో అన్నయ్య, వదిన ఉన్నారు. ఇండియాలో వాళ్ళ ఫ్యామిలీ లైవ్ లో పార్టిసిపేట్ చేశారు. బాలచంద్రాయ నమః, వక్రే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాం నిశ్చమాంచాం దేవేభ్యో. ఇక రానే వచ్చింది. బ్రాహ్మణులు నిశ్చయించిన శుభ సమయంలో ఇరు కుటుంబాల సమేతంగా స్నేహితుల ఆధ్వర్యంలో తాంబూలాలు మార్చుకున్నాము మరియు లగ్నపత్రిక రాయించాము. తర్వాత ఉంగరాలు కూడా మార్చుకున్నారు. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సర కార్తీక శుద్ధ నవమి గురువారం దైవజ్ఞులైన పెద్దల చేత సుముహూర్తం నిర్ణయించబడినది. ఇది వివాహనిశ్చయ శుభలగ్న పత్రిక. మంగళం మహత్ శుభమస్తు. అందరూ వాళ్ళకి విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అదయ్యాక కపుల్స్ ఫోటోషూట్ కి వెళ్లారు. గెస్ ఏమో లంచ్ స్టార్ట్ చేశాం. మెనూలో బూరెలు, పులిహోర, బగారా రైస్, రోటీ, ఆలూ ఫ్రై, సాంబార్, పన్నీర్ బటర్ మసాలా, గులాబ్ జామున్, కర్డ్, రైతా మన ట్రెడిషన్ కి తగ్గట్టు ప్లస్ ఇక్కడ వాళ్ళు తినేటట్టు స్పైస్ లెవెల్ ని మెయింటైన్ చేసుకుంటూ అరేంజ్ చేశాను. చాలా ఎంజాయ్ చేస్తూ రిలీజ్ చేశారు ఫుడ్ ని.
వాళ్ళందరితో కొంచెం టైం స్పెండ్ చేసి మేము తినేసి ఇంకేముంది, ఫంక్షన్ అయిపోయింది కదా, మళ్ళీ క్లీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్. ఫ్యామిలీ రీల్ కూడా చేసాము. ఇదిగో చాలా ఫన్నీగా అయ్యింది. ఫుల్ రీల్ షార్ట్ లో అప్లోడ్ చేస్తాను. టేబుల్స్ చైర్స్ ఎలా ఇచ్చారో అలా అరేంజ్ చేసేస్తే పిల్లలంతా చేశారు. ప్లస్ మా హెల్ప్ కూడా ఉండింది, తనంతా క్లీన్ చేసేసింది. సూపర్ గా మంచిగా ఆర్గనైజ్ చేసాము. మేమైతే చాలా సాటిస్ఫై అయ్యాము. ఇంకేంటి, తిరుగు ప్రయాణం ఇంటికి. మా పిల్లలు ఎంత సపోర్టివ్ గా, ఎంత ఎనర్జెటిక్ గా అన్ని పనులు చేశారంటే వీళ్ళకి ఈ దిష్టి తీయడం చాలా కరెక్ట్ అయిన పని. అక్క నిశ్చయితాంలానికే ఇంత హడావుడి చేసి ఇంత చేశారంటే ఇంకా పెళ్లికి వీళ్ళు ఎంత బిజీ అయిపోతారో. లవ్ యూ పిల్లలు. ఈవెంట్ అయిపోయింది కదా, మరి ఇంటికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలి కదా. మా సిస్టర్ అండ్ ఫ్యామిలీ పక్క రోజు వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారు. చికెన్ బిర్యానీ, ఫిష్ కర్రీ అండ్ ప్రాన్స్ చేసుకొని మళ్ళీ సకుటుంబంగా హ్యాపీగా తిన్నాము. కొన్ని మా మరిది గారికి ప్యాకింగ్ చేసి పంపించాము. అవును, మీ బ్లెస్సింగ్స్ ఇచ్చారా? మీ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ ని కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. మరి ఇంకేంటి, పెళ్లి పనులు స్టార్ట్ చేయడమే. పెళ్లి ఎక్కడ అని డౌట్ వచ్చిందా? ఇంకెక్కడ, హైదరాబాద్ లో. బెల్జియం నుండి హైదరాబాద్ లో ప్లాన్ చేయాలంటే అదొక ఛాలెంజే. మా జర్నీని కమ్మని కబుర్లో చూదురులేండి. అంతవరకు స్టే ట్యూన్డ్.